దేవుని యొక్క కృప అందరిపై కుమ్మరించేలాగా మనం ప్రార్థన చేసుకున్నాం. మరి సమయంలో ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలను చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నా. ఇదిగో ప్రభా, మీ భక్తులు మా ప్రియులు వచ్చినటువంటి విధానమును బట్టి వందనాలు ప్రభా. నీ కృపే రాలేనటువంటి వారిని కూడా మరి నాయన అద్భుతముగా నీ ప్రేమతో తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. మరి సమయంలో మీరు మాతో మాట్లాడటానికి నాయన ఇష్టపడుతున్నారు గనుక ఆ మాటలు మేము వినగలిగినటువంటి ఖచ్చితమైనటువంటి జ్ఞానమును, ఆతృతి కలిగినటువంటి ఆత్మను, మంచి మనసులతో మేము ఆ మాటలను విని మా హృదయంలో భద్రపరుచుకుంటూ నీ యొక్క గొప్ప శక్తిని మేము పొందుకునేందుకు సహాయం చేయండి. లైవ్లో చూడబోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అపవాది కలతలను తీసివేయండి ప్రభా. నీ యొక్క వెలుగులో ప్రకాశించి చేయమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి మా యొక్క సంఘాన్ని, మా గ్రామాన్ని, మా దేశాన్ని దీవించి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును, మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిసారి కూడా మనము దేవుని మాటలు చెప్పుకుంటూనే ఉంటున్నాం. మనము కీర్తనాకారుడు రచించినటువంటి మాటలు, మోషే గారు రచించినటువంటి మాటలు, మరి మన కీర్తనల గ్రంథమంతా కూడా దైవజనులు రచించినటువంటి మాటలన్నీ కూడా మనము వింటూనే ఉంటున్నాం. దేవుని యొక్క ప్రేరేపణ వలన ఈ కీర్తనలు దైవ సేవకుల ద్వారా వ్రాయబడినటువంటి విధానం మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. కనుకనే మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాల్లో యెహోవాను స్తుతించుడి, ఎవరమ్మా? ఆకాశవాసులారు. అందరు చెప్పండి, ఆకాశవాసులు. కానీ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలారా కాదు, ఆకాశవాసులు. భూమి మీద దేవుని బిడ్డలందరూ కూడా చాలా విలువైనటువంటి వారైనా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములో నివాసులారా ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆకాశవాసులు అంటే పరలోకానికి సంబంధించినటువంటి వారండి. బాగా అర్థం చేసుకోండి, చదువు వచ్చిన వాళ్ళు గమనించండి. ఆకాశవాసులారంటే పరలోకానికి సంబంధించినటువంటి వారు అందరూ కూడా దేవునిని స్తుతించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఉన్నత స్థలముల నివాసులారంటే దేవుడు ఏర్పరిచినటువంటి కుమారులు, కుమార్తెలు. ఉన్నతమైనటువంటి స్థలములు. ఉన్నతమైనటువంటి స్థలములు అంటే ఉన్నతమైనటువంటి స్థలములలో దేవుని బిడ్డలు ఉంటారు, అంతేకాని ఇంకెవరు కూడా ఉండరు. కనుక అటువంటి ఉన్నతమైనటువంటి స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, దేవుని యొక్క జనములారా అంటాను నేను, సైన్యముల మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాంతిగల నక్షత్రములారా. దేవుడు మనకిచ్చినటువంటి ప్రేరేపణ కొలిది మనం ఈ మాటలు చెప్పుకుంటున్నాం. కాంతిగల నక్షత్రములు ఎవరో తెలుసండి? దేవునిని మనసులో పెట్టుకునేటువంటి వారు. ఇక్కడ అనేక పెద్ద పెద్ద సంఘాల్లో ఉంటారు. అనేక మంది దేవుని యొక్క మాటల మీద దృష్టి పెట్టినటువంటి వారందరూ కూడా కాంతిగల నక్షత్రములే. దేవునికి స్తోత్రం. దేవుని మాటల మీద ఎంతమంది దృష్టి పెడతారో వాళ్ళందరూ కూడా కాంతిగల నక్షత్రములే. గనుక కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమ ఆకాశములారా ఆకాశముపై నున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. అయిపోయింది ఉత్తర ప్రత్యుత్తర. కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఉన్నత స్థలములలో దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి స్థలములలో ఉన్నటువంటి వారులారా ఎవరిని స్తుతించాలి? మనము దేవుని స్తుతించాలి. వచ్చి మనం నిద్రపోవటము, లేకుంటే వేరే వేరే ఆలోచనలతో ఉండడము,
వేరే వేరే తలంపులలో మనం మునిగిపోవడము ఉండకూడదు. మన తలంపులన్నీ ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. మన తలంపులన్నీ కూడా దేవుని మీద ఉండాలా. మనం అందరము కూడా దేవునికి మరి చాలా దగ్గరలో ఉండాలి. దేవునికి దగ్గరలో ఉండాలా. దేవునికి మనం ఎప్పుడూ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిలో జీవించినటువంటి వారముగా ఉండాలి. గనుక మనలను దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని మనం అనుభవించాలని దేవుని యొక్క కోరిక. కానీ మనము తొట్రెళ్ళుతూ లేనిపోయినటువంటి అపవాది కలతలతో బాధపడుతూ ఉంటాం. ప్రియులారా గమనించండి, ఈ యొక్క దినములలో అపవాది అంతా చెలరేగుతున్నాడు. రాత్రి పగలు నిద్ర లేకుండా అపవాదితో ఉన్నటువంటి సైన్యం అందరూ కూడా మరి భూమి ఎంత ఉందో భూమి అంతటికీ కూడా వాళ్ళు రాత్రి పగలు నిద్ర లేకుండా తిరుగుతున్నారు. అందరినీ శోధిస్తున్నారు. భక్తుల్ని శోధిస్తారు, భక్తి లేనటువంటి వారిని మరీ శోధిస్తారు. అందరినీ శోధిస్తూ పాపుల్ని ఇంకా శోధిస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితిలో మనము జీవిస్తున్నటువంటి విధానమును మనము గమనించుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే దేవుడు మనలను ఉన్నతమైనటువంటి స్థలములకు ఉండాలని దేవుని యొక్క కోరిక. ఆ కోరికను మనము నెరవేర్చగలిగినటువంటి వారముగా ఉండడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. గనుక ఇక్కడ యోవేలు గారు రచించినటువంటి పాఠములో అద్భుతమైనటువంటి మాటలు. ఎందుకంటే చివరి దినముల మాటలు. ఈ చివరి దినముల మాటలు మనకు అందరికీ కూడా అర్థం అవ్వాలి. మనము ఎక్కడున్నామో తెలిసండి, చివరి దినములలో ఉన్నాం. ఎక్కడున్నామమ్మా? చివరి దినములలో. అంటే మనము ఏ క్షణము మన ప్రాణాలు కోల్పోతాయో మనకు తెలియదు, కానీ దేవుని దృష్టిలో చివరి దినాలు, మన దృష్టికి ఆ చివరి దినాలు చాలా సమయముగా మనకు కనబడతాయి. కానీ దేవుని దృష్టికి చివరి దినాలు సెకండ్ కనబడుతుంది. ఆ సెకండ్లో దేవుని యొక్క మరి రాకడ సంభవించేటప్పుడు చాలా భయంకరంగా ఉంటారు. ఎందుకంటే ప్రజలందరినీ కూడా యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు. ప్రజలను ఇందాక మరి కొంతమంది మరి ప్రజలు నాతో మాట్లాడినటువంటి విధానం ఏంటంటే, ప్రజలందరూ కూడా దేవుని కొరకే పుట్టారు. ఎందుకు పుట్టి ఎందుకండి? ఈ యొక్క మనిషిగా పుట్టి ప్రయోజనం ఏంటండి, ఏముందండి అనేటప్పుడు దేవుడు ప్రణాళిక వేరు. మనలను యథార్థవంతులుగా ఉండాలని పుట్టించాడు ఆయన. మనము వివిధమైన తంత్రములతో కంత్రీలతో మనము పతనమవుతున్నాం. మరి అదేవిధంగా మరి ఇక్కడ దశలోనికలు కూడా ఉంటుంది. ఏంటి? చాలాసార్లు చెప్పాను, తీయకండి. మరి చాలాసార్లు చెప్పాను, ఏముందండి, దేవుడు మనుషులను ఉగ్రత పాలు చేయటానికి పుట్టించలే, క్రీస్తులో జీవించడానికి పుట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు అందరికి అర్థమవును గాక. ఉగ్రత పాలు, ప్రమాదాల పాలు, నరకాల పాలు, భయంకరమైనటువంటి ప్రమాదాల రోగ బాధల వాళ్ళని మనల్ని పుట్టించలే ఆయన. యేసు క్రీస్తులో జీవించాలని పుట్టించాడు ఆయన. గనుక అటువంటి జీవితాలు అనుభవించలేనటువంటి మనకు మరి దేవుడు చెప్పి 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 ఎంతో భయంకరమైనటువంటి బాధపడుతున్నాడు ఆయన. చాలా బాధపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా తేరి చూస్తున్నాడు. ఆత్మలను పరిశోధించినటువంటి దేవుడు ఆత్మను పరిశోధించుకుంటూ ఉండలేడు. ప్రతి ఆత్మను పరిశోధించి అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని మన బైబిల్లో చెప్తుంది. కరెక్టే. దేవుడిని గురించి మహిమను మనం పొందలేకపోతున్నటువంటి విధానమును బట్టి పొందుకోవాలి. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమైనటువంటి ఆ దినాలను మనము అనుభవించాలి. దేవుడిచ్చినటువంటి అవకాశమును మనము పొందుకోవాలంటే ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి చెడునంతా విడిచిపెట్టి మంచిని మనము హృదయంలో పెట్టుకోవాలి. అదే పొందుకోవటం. కనుక అటువంటి పరిస్థితులు మనం పొందుకోవలసినటువంటి అవసరత ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మన గ్రామంలో నా చిన్నప్పుడైతే మరి ఏదైనా సరే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ మరి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారుల యొక్క మరి గొప్ప మరి ఏవో భావాలు కానీ లేకుంటే ఏవైనా పనులు ఉంటే దండోరా అని ఉండేది. ఆ దండోర ఇప్పుడు ఎవరికి రాదు, ఎవరు కూడా వెళ్ళారు కూడా. ఆ దండోర వేసేటప్పుడు గ్రామం అంతా కూడా ప్రకటించేవాడు ఆయన.
ఇదిగో రేపు ఫలానా టైంకి ఫలానా జరుగుతుంది కనుక జాగ్రత్త పడండి అని ఆయన ప్రకటించేటప్పుడు ఆ టైం కొరకు అందరూ కూడా గురువుమని బెంగగా ఎదురు చూసేవారు. ఫలాంత జరుగుతుంది, అది జరుగుతుంది కనుక జాగ్రత్తగా ఉండండి అని ప్రకటించేవారు. లేదంటే ఇంకా దండోరాలు ఉంటే ఫలానా నాయకులు అక్కడికి వస్తున్నారు రండి, అందరూ రమ్మంటున్నారంటే అందరూ వెళ్ళిపోయేవారు. చిన్న పిల్లలతో సహా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ దండోరా వలన అనేక మంది జనులు ఐక్యత కలిగి ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. దండోరా వలన ఐక్యత కలిగి ఉండేవారు. ఇక్కడ కొంతమంది తెలుసు ఆ దండోరా వేయటం. ఆ దండోరా వేసినప్పుడు చాలా భయంకరంగా మరి ఆలోచించుకునేవాడు. నేనైతే ఏంటిది ఇంత భయంకరంగా ఉంది, అందరూ చేరమంటున్నారు, లేదంటే ఇంకేదో అంటున్నారు, లేదంటే ఏదైనా శుభకార్యమున్నా దండోరా వేయించేవారు గ్రామ పెద్ద. ఆ దండోరా వేయించే దండోరా వేసినటువంటి వారికి సపరేట్ మరి జీతం. ఈ రోజుల్లో గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నారు కానీ దండోరా రాదు ఎవరికి. ఆ దండోరా వేసినటువంటి వారికి ఆ రోజుల్లో మరి గ్రామ నాయకులు లేదంటే పట్టణ నాయకులు కాస్త వాళ్ళకి జీతం ఇచ్చేవారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఇస్తుంది జీతం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి దండోరాలన్నీ భూ సంబంధమైనటువంటి వెంటనే మరి దేవుని యొక్క కార్యక్రమాలకు దండోరా జరుగుతుందా లేదా అనేది మనకు కావాలి. దండోరా జరుగుతుంది. ఎలాగ దండోరా? దేవుని యొక్క సేవకుల స్వరాలు, దేవుని యొక్క సేవకుల మాటలు, దేవుని యొక్క సేవకుల యొక్క ఉద్రేకమైనటువంటి రాత్రి పగలు కష్టపడి వారు చెప్పినటువంటి శుభవార్తలు, వారు చెప్పినటువంటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మాటలు అన్ని మనకు వినబడుతున్నాయి. అది దండోరా. ఇప్పుడు చివరి దినాల్లో మనం ఉన్నాం కనుక దేవుని యొక్క సేవకుల యొక్క దండోరా. ఇందులోన చాలా భయంకరమైనటువంటి దండోరా చేస్తున్నాడండి. ఎవరు? అపవాది ఒక పక్క దండోరా చేస్తున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క మాటలను కలతల పెట్టి నాశనం చేయటానికి అపవాది దండోరా వేస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మలు కూడా దండోరా వేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. పెద్ద సభల్లో 4 రోజులు 5 రోజులు రాత్రి పగల నిద్ర లేకుండా సభలు కాంతి కలిగినటువంటి ఎంతో సుందరమైనటువంటి సభలుగా ఏర్పాటు చేసి దేవుని యొక్క దూతలతో సమానమైనటువంటి దేవుని బిడ్డలు చక్కగా ప్రకటిస్తూ ఉంటే కొందరు దూషిస్తూ ఉంటారు, కొందరు ఏం చేస్తారండి మెచ్చుకుంటూ ఉంటారు. దేవుని యొక్క దండోరా విన్నటువంటి వారు కొంతమంది వినటానికి ఇష్టపడరు, దూషిస్తారు. అనకూడదు. మన బొబ్బిలి ప్రాంతానికి దైవ సేవకులు వచ్చారు, చక్కని మాటలు చెప్పేవారు, చక్కగా అన్ని కూడా అనుకూల పరిస్థితులు ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేసి చెప్తా ఉంటే కొంతమంది నేను ఆలోచించానండి దూషించేవాళ్ళండి. ఆయన చక్కని మాటల్లో దూషించేవాళ్ళు, ఆయన్ని దూషించేవాళ్ళు, వారు దండుకుంటున్నారు అనేవాళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి దూషణకరమైనటువంటి మాటలు వారిని ఆడేవారు. ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఉన్నవే. ఈ లోకానికి ఆయన వచ్చి దండోరా ఏర్పాటు చేసేటప్పుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. దండోరా ఏర్పాటు అంటే శుభవార్తలు ప్రకటించడం. ఆ ప్రకటించేటప్పుడు ఆయన మీద ఎన్నో దూషణలు వేశాడు, ఎన్నో ప్రమాదకరమైనటువంటి కార్యక్రమాలు నడిపించారు. కానీ ఆయన చేయవలసినటువంటి పని ఆయన చేసుకుంటూ ఆయన్ని చంపేసిన ఈ భూలోకంలో మనకందరికీ కూడా ఒక మాదిరి నుంచి ఆరోహణమైపోయారు. దేవునికి స్తోత్రం. అందరూ నన్ను నా కుమారుడా నా కుమార్తె రండి, ఇదిగో మీకు మార్గం ఏర్పాటు చేశాను. చూశారు కదా నేను చేసిన అద్భుతాలు, చూశారు కదా నేను చేసిన సూచక్రియలు, విన్నారు కదా నా మాటలు, కనుక మీకు మార్గం ఇచ్చాను కనుక ఎక్కడికి చెప్తున్నాడండి? ఆ 10 మంది శిష్యుల్ని ఆయన ఆరోహణ ముందు మార్కు సువార్తలు చెప్తాడు 16:16లో, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షణ పొందుకుంటారు, నమ్మని వారికి చివరి మాటలు అవే. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారికి రక్షణ కలుగుద్ది, నమ్మలేనటువంటి వారికి శిక్ష గ్యారంటీ అని ఆయన చివరి మాట చెప్పి మాదిరి ఉంచి వెళ్ళిపోయారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోవేలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే యోవేలు ఇక్కడ 2వ అధ్యాయంలో సియోను కొండ మీద బాకా ఊదిని నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. గమనించారా? సియోను కొండ మీద అంటే పవిత్రమైనటువంటి స్థలాలు. ఆ స్థలాలలో బాకా ఊదిడి అంటే ఈ స్వరాలు వినబడుతున్నాయి. అప్పుడు బాకాలు వేరేగా ఉండేవి, ఆ బాకాలు ఇప్పుడు ఊదుతున్నాయండి. మన గుడి మీద ఉండేటువంటి బాకాలు అవి స్వరాలు కాదా?
అవి ఊదినట్టు కాదా? రకరకాలైనటువంటి అహోరాత్రులు కష్టపడి దైవజనులు రచించినటువంటి ఆ పాటలను ఒకసారి ఒక పాట ఆలకించారా? ఆ పాటలో ఉన్నటువంటి సారాన్ని మనం ఎప్పుడైనా వింటున్నామా? ఆ పాటలు వింటుంటే మన హృదయాలు కదిలింపబడాలి. చక్కనైనటువంటి శుభవార్తలతో పాటలు, బైబిల్లో ఉన్నటువంటి మాటలనే వాళ్ళు ఉచ్చరించుతూ హెచ్చరిస్తూ ప్రజలందరికీ కూడా చాలా అర్థమయ్యేలాగా చక్కని పాటలు రచించినటువంటి పాటలను మనం వింటే చాలు, నేను మాట్లాడక్కర్లే. గనుక అటువంటి పాటలు చక్కగా రచించారు. అదే స్వరాలు, బాకా స్వరాలు. ఈ రోజు ఆ రోజుల్లో కంటే ఈ రోజుల స్వరాలు స్పష్టంగా ఉంటున్నాయి. కనుక పవిత్ర స్థలములలో బాకాస్వరం ఊదిడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుతున్నదని, అది సమీపమాయనని దేశ నివాసులందరూ వణుకుతురుగా. ఎవరికైనా వణుకుందండి? ఇప్పుడు ఎవరికైనా వణుకుందా? ఎవరికి లేదు. ఎందుకంటే చక్కగా తింటున్నాం, చక్కగా మనకు దేవుడు మోటార్ సైకిళ్ళు, కార్లు, విమానాలు, రకరకాలైనటువంటి సుఖ సంతోషములతో కలుగుతున్నటువంటి మంచి అవకాశాలన్నీ ఇచ్చాడు. చివరి దినాలు ఇవి, చివరి దినాలండి. దీనిలో ఇందాక నా కుమారుడు నేను పార్టీపురం నిర్మలమ్మ గారి దగ్గరికి వెళ్ళి వస్తుంటే నేను ఎల్లగల్లక మళ్ళీ ఎప్పుడూ వెళ్తుంటాను. చూసేసరికి ఎక్కడ చూసినా భవనాలు, ఇల్లులు, ఏ పొలాలు ఖాళీ లేదు. నా కుమారుడితో చెప్పాను, నాయన ఇది అద్భుతాలేనే, రాను రాను ఎలాగొంటే తెలిసా, మనిషికి పాదం పెట్టడానికి చోటు ఉండదు. ఈ బిల్డింగ్లు ఎక్కువ పెరిగిపోతే ఏటి తరిగిపోతాయి, భోజనాలు తరిగిపోతాయి, పంటలు ఉండవు కదా, ఇంకేం భోజనాలు ఉంటాయి. ఇప్పుడు వర్షాలు ఏం ఉంటాయి, రాను రాను తరిగిపోతాయి. ఇవి ఎవరు గమనించటం లేదు, భయం లేదు ఎవరికి. ఈ రాత్రికి నేను వండుకున్నాను కదా, తింటున్నాను కదా, పడుకుంటున్నాను కదా, లేస్తున్నాను కదా, నా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాను కదా అని తలంచుకుంటూ వెళ్ళిపోతున్నామే. కానీ ఈ క్షణమందు నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను నాకు తెలియదు. ఈ క్షణమందు అటువంటివన్నీ కూడా గర్వంతో చనిపోయాను అనుకోండి, నేనేమైపోతానో నాకు తెలియదు. కనుక ప్రేమైన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ భాషా స్వరాలు వినబడుతున్నాయి. ఈ భాషా స్వరాలు వినబడుతున్నాయి. దేశ నివాసులందరూ కూడా వనకాలి, గజగజలు ఆడాలి, కానీ గజగజలు ఆడటం లేదండి. సుఖభాగాలు అనుభవిస్తున్నాం కదా అని హాయో అంటున్నారు. చక్కగా తినేసి బాగా పడుకొని లేచిపోయి మళ్ళీ తిండికి పరిగెడతాను. అదే కదా మన డ్యూటీ. అయ్యో భయంకరమైపోతుంది, చాలా ప్రమాదం. ఏ క్షణము నేను మరణిస్తానో తెలియదు, ఏ క్షణం యేసు ప్రభువు రాకడ వస్తుందో తెలియదు, ఏ దినము అంతము అవుతుందో తెలియదు. కనుక అంతము కొరకు నా పోకడలో, అంటే మనం చనిపోయే రోజుకి మనం ప్రార్థన చేసుకొని సిద్ధంగా ఉండడానికి ఎంతమంది ఉన్నారండి? రేపు రాత్రి చచ్చిపోయిన వాళ్ళు అయినా సరే వాళ్ళు దేవునికి నిర్లక్ష్యం చేయటం, నిర్లక్ష్యం చేస్తున్నారు. రాత్రికి నేను చచ్చిపోతాను కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకునేటువంటి వారు లేరు. కానీ ఏ క్షణం ఎవరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుకనే ఇక్కడ మరి అది అంటే ప్రమాదమైనటువంటి దినము సమీపం ఆయన దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహంధకారము కొమ్మును, మేఘములను, గాఢాంధకారములను, ఆ దినమున కొమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ మాట నేను వివరించాలంటే చాలా సమయం పట్టేస్తుంది. గనుక ఈ మాటలు స్పష్టంగా పాప చదువుతున్నాను, నేను చదువుతున్నాను. గనుక మేఘములను, గాఢాంధకారములను, ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుతున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతకు ముందు అటువంటి ప్రమాదాలు, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరగలేదు. కనుక ఈ జరిగిపోయి అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు జరగదు. నిత్య రాజ్యములో నువ్వు ఉంటావు, నిత్య నరకములో నేను ఉంటాను, అంతే. మరి దానికి మార్పు లేదే లేదు. కనుక మనము సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది. మనము సిద్ధపాటు కలిగినటువంటి వారంగా జీవించవలసినటువంటి అవసరత ఉంది.
గనుకనే ఇక్కడ చెప్తున్నాడు, వాటి ముందర అగ్ని మండుతున్నది, వాటి వెనుక మంట కాల్చుతున్నది, అవి రాక మునుపు. గమనించారా? అంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాక మునుపు భూమి ఎలా ఉంటది? ఏదేని వనం. ఏదేని వనం అంటే తెలుసా మీకు? తెలుసు. ఆదాము అవ్వ నివసించినటువంటిది ఏదేని వనం. అందులో ఏ లేవటైనా ఉంది వాళ్ళకి. సర్వమైనటువంటి పలహారములు, సర్వమైనటువంటి అన్ని ఉన్నాయి. కానీ పాప పళ్ళు తినిచారు. నిత్య జీవ వృక్షము ఫలములు తింటే బాగుంది. ఈరోజు మనం మరణాలు లేకపోలేము. కానీ వాళ్ళు ఏం చేశారంటే పాప పళ్ళు తినిచారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి ఇక్కడ నేను చెప్పినటువంటి మాట వినండి. భూమి ఏదేను వనం వలె ఉండెను. ఏదేను వనం. ఆ రోజుని తోటలో అన్ని అవకాశములు ఇచ్చినటువంటి దేవుడు ఏ విధముగా ఇచ్చాడో ఈ రోజు కూడా అదే విధముగా అప్పుడు పలహారములు, మంచి మంచి బలము కలిగినటువంటి చెట్లు, పండ్లు తిని ఏ విధముగా ఇద్దరు బ్రతికారో అదే విధముగా ఇప్పుడు భూమంతా కూడా ఏదేను వనము వలె ఉంది. అంటే ఏంటో తెలుసండి? ఇష్టం వచ్చిన బిర్యానీలు తింటున్నాం, ఇష్టం వచ్చినటువంటి అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఇష్టం వచ్చినటువంటి అనుభవిస్తున్నాం. మనకు కావలసినటువంటి సైకిళ్ళు లేవు ఇప్పుడు. అన్ని మోటార్ సైకిళ్ళు, కార్లు, విమానాలు, ఇంకా రకరకాలైనటువంటి సుఖభోగాలు. ఇవన్నీ ఏదేను వనము కాదా? ఇవన్నీ కూడా ఏదేను వనము కాదా? నువ్వు అనుకున్నటువంటి వస్తువును తింటున్నావు. వీళ్ళ గమనించండి, చిన్నప్పుడు మా ఇంట్లో కరువు బాగా ఉండేది. నేను బయటకు వెళ్ళాను అనుకోండి, అక్కడ మిఠాయి కొట్టు కనిపించిందంటే నోరు తప్పనిచ్చేవాడు. ఎలా వస్తే నాకు తినాలనిపించింది. తినడానికి డబ్బులు లేవు, తినే అవకాశం లేదు. నోరు తప్పరించేవాడు చిన్నప్పుడు. అంత కరువుగా ఉండేది. ఇప్పుడు అలా తలంచుకున్నావంటే వెంటనే తెచ్చుకొని తినేస్తున్నావు. నువ్వు ఏది కావాలంటే కోరిక తీర్చుకుంటున్నావా లేదా? తినే కోరిక తీర్చుకుంటున్నారా లేదా? అమ్మ వద్దమ్మా తీర్చుకుంటున్నారా లేదా? ఏం కావాలా కోరి కావాలా తీసుకుంటున్నావు. ఏ మాంసం కావాలంటే ఆ మాంసం, ఏ బిర్యానీ కావాలంటే ఆ బిర్యానీ ఇప్పుడు తింటున్నారు అందరూ. ఇది ఏదేను వనము కాదా? భూమంతా కూడా ఎలా ఉందండి? ఏదేను వనము వల్ల ఉండేను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొనినదేది విడువబడక భూమి ఎడారి వలె పాడాయను. తర్వాత ఎలాగవుతుందండి ఇది? ఇప్పుడు నీకు నచ్చినట్టు తిండి తింటున్నావు, నచ్చినటువంటివన్నీ కూడా అనుభవిస్తున్నావు, నచ్చిన బట్ట వేసుకుంటున్నావు, నచ్చిన డెకరేషన్ చేస్తున్నావు, నచ్చి అన్నితో తిరుగుతున్నారు. చాలా సంతోషం. తిరగడం మంచిదే. కానీ ఎవరిని కలిగి మనం ఉండాలా? దేవుని కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉండాలండి. అద్వైతమైనటువంటి తిరుగులతో ఉంటున్నారు చాలా మంది. నగ్న వస్త్రములతో తిరుగుతున్నారు కొంతమంది. నగ్న వస్త్రములు. పురుషులు అనుకుంటే పురుషులు కాదు, స్త్రీలు కూడా. ఆ జబ్బు ఉంటే ఈ జబ్బు ఉంటుంది, ఈ జబ్బు ఉంటే అది ఉంటుంది, అది ఉంటే గుండె ఉంటుంది, ఉంటే బీపీ ఉంటుంది. ఇటువంటి డ్రెస్సులు వేసుకుని పురుషుల్ని ప్రోత్సహిస్తూ స్త్రీలు తిరుగుతున్నారు, స్త్రీలను ప్రోత్సహిస్తూ పురుషులు తిరుగుతున్నారు. పురుషులు ఎలా తిరుగుతున్నారంటే చిరుగుపేటలు, చిరుగు చెట్లు ఇవన్నీ వేసుకుని తిరుగుతున్నారు. యువక మోడలింగ్ అట. ఏమొచ్చిన చేసేది తలకు రంగు రకరంగాలు, తెల్ల రంగు, నల్ల రంగు, తెల్ల రంగు వేసుకొని చాలా మంది తిరిగారు. ఇవన్నీ కూడా పనికొచ్చినాయా మనకి? ఈ వేషధారణ అంతటికంటే మనము ఆత్మశుద్ధి గల వారిగా జీవించాలి. దేవుని స్తోత్రం. ఆత్మశుద్ధి గల వారిగా జీవించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. మనము దేవుని చూచినటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. దేవుని కలిగినటువంటి వారము కనుక దేవుని చూచినటువంటి వారు ఉండాలి. ఇక్కడ అందుకనే యోగేలు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అలాగా యేసు ప్రభువు కూడా చెప్పారు. ఆయన రాకడ సమీపించినప్పుడు చాలా భయంకరంగా ఉంటుందని ఆయన చెప్పినటువంటి మాటలు మనము సూచనలు చూడవచ్చు. మత్తయి సువార్త 24లో మరి 29 నుంచి 31 వరకు చదివినట్లయితే, మత్తయి సువార్త 24, 29 నుంచి 30. ఆ దినముల శ్రమలు వస్తాయి ముందు. మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా సుఖాలు. ఈ సుఖాల తర్వాత శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు మనం చూడవేమో తెలియదు, మన బిడ్డలు చూస్తారేమో. ఆ శ్రమలు సంభవించిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నందని అమ్మో నక్షత్రములు భూమి మీద రాలుతాయంట. ఆకాశమందు ఉన్నటువంటి శక్తులు
ఆ శక్తులన్నీ కూడా కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశం ముందు కనబడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన రాకడ కనబడతారు. ఈలోపు మన పోకడో మనము సిద్ధముగా ఉండాలి. ఆయనలో మరణించినటువంటి వారందరూ కూడా ఆయనతో వస్తాయి ఆత్మలు. ఆయనలో మరణించినటువంటి వారి ఆత్మలు కూడా ఎవరితో వస్తాయి? దేవునితో, యేసు ప్రభువుతో వస్తాయి. ఇక్కడ భూమి మీద మరణించలేనటువంటి వారు ఆయనలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. ఈ కోంటపల్లి గ్రామ కాపరస్తులందరికీ కూడా ఈ మాటలు అర్థమవును గాక. దేవునిలో ఉన్నటువంటి వారు దేవునితో వస్తారు. దేవునిలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి భూమి మీద శరీరంతో ఉన్నటువంటి వారు దేవుని యొక్క మహిమను చూస్తారు. దేవుని యొక్క మహిమను చూడటమే కాక దేవునిలోకి వెళ్తారు. మహిమ గల శరీరంతో దేవునిలోకి వెళ్తారు. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా విడిచిపెడతారు. విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుందో తెలుసండి? చెడువన్నీ కూడా పక్క పడేస్తారు, మంచివన్నీ కూడా పక్క పడేస్తారు. ఏంటంటే బైబిల్ ఉంది, బైబిల్లో మీరు చదివితే ఉంది. నేను తీసి చెప్తే చాలా సమయం ఉంది. చాలా అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు ఈ బాకా స్వరాలు వినబడుతున్నాయి. ఎవరు కూడా లక్ష్య పెట్టడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియు ఇక్కడ మనం చూసిన మార్కు సువార్తలో 13వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చూస్తే ఆయన యొక్క రాకడ సూచనలు. ఆ రాకడ ఆ జనులో చీకటి సూర్యుని కొమ్మను, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశమున నక్షత్రములు రాళ్ళను, శక్తులు కదిలింపబడను. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోను మేఘముల మీద వచ్చి చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి ఎంత ఉందో అంత భూమి అంతటా మొదలుకొని నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. తాను ఏర్పరచుకున్నటువంటి వారు ఎవరండి? యేసు ప్రభువును నమ్మినటువంటి వారు, యేసు ప్రభువు కొరకు ఎదురు చూసినటువంటి వారిని అందరినీ ఇప్పుడు మీరు ఎంత చక్కగా ఎదురు చూస్తున్నారో అందరినీ కూడా ఆయన దూతలు సమూహము పోగు చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరికో పట్టణం నాశనమయ్యేటప్పుడు రాహాబు ఆమె ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాపాత్మురాలైనప్పటికీ కూడా ఆమె చేసినటువంటి త్యాగానికి దేవుడు మెచ్చుకొని అక్కడ ఆ కుటుంబమునంతటిని కూడా రక్షించారు. ఆమె ఏడు చేసిందంటే, ఇదిగో నీవు నీ కుటుంబాన్ని అంతటిని కూడా నువ్వు చేర తీసుకో అని అక్కడ ఉన్నటువంటి యెహోషువ శిష్యులు చెప్పేటప్పుడు వాళ్ళు ఆవిడ ఏం చేసిందంటే తన కుటుంబీకులందరినీ కూడా రక్షించుకుంది. అదే విధముగా యేసు ప్రభువు కూడా తన బిడ్డలందరినీ కూడా రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైతే మార్కులోనే 14వ వచనంలో ఉంటది, మరియు నాశనకరమైన ఏయ వస్తువులు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువారు గ్రహించుదురుగాక. ఇదొక సూచన, ఇదొక సూచన అండి. ఇదొక సూచనగా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పాడు ఇంకా గర్భిణీ స్త్రీలకు శ్రమ, మరి పసి పాప తల్లులకు శ్రమ. ఆ దినము చలికాలం మందు రాకుండా ప్రార్థన చేయండి. చలికాలం మందు వస్తే చాలా ప్రమాదకరమైనటువంటి అనుభవాలు పొందుకుంటారు. కనుక చలికాలం మందు ఆ దినము రాకుండా మంచి దినాన్ని కావాలని దేవునితో మీరు మాట్లాడండి. ఎవరు? దేవుని బిడ్డలందరూ. మాట్లాడలేనటువంటి వారందరూ కూడా దేవుని బిడ్డలు కారు, వారు మాట్లాడరు, వాళ్ళు అనుభవాలు పొందుకుంటారు. దేవుని బిడ్డలు మాత్రము దేవునితో మాట్లాడాలి. దేవా, మాకు చలికాలం మందు కానీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మాకు అటువంటి సూచనలు ఇవ్వకు అని మనము దేవునికి ఏం చేయాలి? విజ్ఞాపన చేసుకోవాలి. కనుకనే ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి మాట ఎప్పుడు కూడా ఇచ్చి తీసుకున్నటువంటి వాడు కాదు. కనుక ఇక్కడ చెప్తున్నాడు 31వ వచనంలో, మార్కు సువార్త 13:31లో, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. దేవునికి స్తోత్రం.
అక్కడ ఉన్నటువంటి మాట చూడండి, 33వ వచనంలో ఉన్నటువంటి మాట, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ఏం చేయాలండి? మనము ప్రార్థన చేయాలి. చాలా మంది చేస్తున్నారా? మెలకువగా ఉండి సీరియల్ చూసుకొని, మెలకువగా ఉండి ఏవో చేసుకొని, మెలకువగా ఉండి ఏవో పనులు చేసుకొని, మెలకువగా ఉండి ఏదో చేసుకుంటే అది చేయాలి. మెలకువగా ఉండి ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీపై అగ్ని మాపకములను పంపుతాడు. దేవునికి స్తోత్రం. దురాత్మల శక్తులను దూరపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మార్కు సువార్తలోనే 17-18 వచనంలో చూసినట్లయితే, అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండా వలెనని ప్రార్థించండి అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే లోకాసు వార్త 21-23లో చూస్తే ఆ దినములలో అదే మాట ఉంటుంది. ఆ దినములలో మరి గర్భిణీ స్త్రీలు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపము దేవునికి వచ్చును. ఎవరి మీద? ఏ ప్రజలండి? దేవుని నమ్మిన మీద. చెప్పి 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 ఇప్పుడు అరుస్తున్నారు చూడండి దైవ సేవకులు. ఆ అరుపులు వినలేనటువంటి వారి మీద ఆయనకి ఎక్కడ లేని ఏమవుతుంది? కోపం వస్తుంది. ఆయనకి ఉంది కోపం. ఎంత ప్రేమ ఉందో, ఎంత కనికరం ఉందో అంత కోపం ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. గనుక లోకాసు వార్త 21:31లో నేను చదువుతాను. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. అదే మీకా 4:5లో చూసినట్లయితే, సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుతూ నడుచుకుందురు. సకల జనములు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటారు. అయితే మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. దేవునికి స్తోత్రం. సకల జలముల కొరకు చాలా మంది మనలో ఏం చేస్తున్నారు తెలిసండి? దేవుళ్ళు నడుచుకుంటూ ఇక వేరే వేరే శోధనలో పడిపోతున్నారు. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలా? దెప్పకూడదు, చెప్పకూడదు, ఏం చేయకూడదు. మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల అద్భుతమైనటువంటి మాటలను మనము చూడగలుగుతున్నాం. అదే మీకా 3:4లో చూసినట్లయితే, మీకా 3:4 వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అరుపులను అంగీకరింపడు అని మనం చూస్తున్నాం. వారి వారి నిష్టానుసారంగా తిరిగినటువంటి వారు దేవునికి మొర్రపెట్టితే ఆయన వినడు అని మనం చూడగలుగుతున్నాం. అదే దానియేలు గ్రంథంలో 10:12లో చూస్తే, అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహించలేకపోవును, గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. దేవునికి స్తోత్రం. ఎవరు గ్రహిస్తారండి? బుద్ధిమంతులు. దుష్టులు గ్రహించరు కదా. దుష్టులు గ్రహించరు. మధ్య చదువుతూ చూడండి, అనేకులు తమ్మును శుద్ధిపరుచుకుందరు. అనేకులు బుద్ధిమంతులు ఏం చేస్తారు? శుద్ధిపరుచుకొని ప్రకాశమానులు ప్రకాశిస్తారు, నిర్మలను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టులు లేదంటే ఏ దుష్టురాలను ఈ సంగతులను గ్రహించలేకపోవును, గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అదే విధముగా హోషేయ 3:7లో చూసినట్లయితే, తమకు కలిమి కలిగిన తొలిది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. వారి కలిమి కలిగిన తొలిది ఏం కార్యాలు చేస్తున్నారు? చెడు కార్యాలు చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు, పుష్టికరముగా ఇస్తున్న కొద్ది చెడు కార్యాలు. చాలా మంది ఉన్నారు. చాలా మంది నా దగ్గరకు వస్తారు, బాబురో అది చూడేది ఎంత తప్పులు చేస్తుంటే అంత ఎదుగుతుంది, బాబురో ఆడు చూడాడు ఎలా ఎదుగుతున్నాడు అనేసి అంటారు. అనేటప్పుడు నేనేమన్నాను,
వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను. మనం ప్రార్థన చేద్దాం. తర్వాత వారికి మంచి చెడు మరి ఇచ్చినటువంటి వారు ఎవరు? దేవుడు. గనుక మనకి అది పరిస్థితి కాదు అని సాధ్యమైనంత వరకు ప్రార్థనలో నడిపిస్తాం మనం. గనుక అటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఇక్కడ కీర్తనలు 125 చివరి మాట 125 1-2 చూస్తే మీకు అందరికి తెలిసిన మాట, యెహోవా యందు నమ్మించేవారు కదలక నిత్యము నిలిచి కొండవలే ఉందురు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ దేవుడు ఉండను. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు నమ్ముకున్నటువంటి వారు, మరి నమ్మకం ఉంచినటువంటి వారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉందురు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ఈ మాటలను మనం గమనించవలసినటువంటి అవసరత ఉంది. చివరి కీర్తనలు 125 మరి 4-5 వచనాలు చూసుకొని ముగించుకున్నా. మౌత్ దగ్గర ఉంది కదమ్మా. 125 4-5 వచనాలు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థవంతులకు మేలు చేయము, తమ వంకర త్రోవలు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండడు గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాఠం మనం ఎప్పుడు చెప్పుకునేదే. మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చాలా పాత మాటలు, ఈ పాత మాటలు మరి 125 కీర్తన మరి ఆఖరు 4-5 వచనాలు, యెహోవా మంచి వారికి మేలు చేయము అని యాప్త కీర్తనలో దావీదు చెప్తున్నాడు. దేవుడా, మంచి వారికి నువ్వు మేలు చేయి, యథార్థ హృదయులకు మేలు చేయము, తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండనుగాక. ఇది ఖచ్చితంగా నెరవేర్చగలిగినటువంటి మాట. కనుక ప్రియులారా గమనించండి, ఏది కూడా దేవుని మాట ఉత్తిగిలదు, అది చెప్పి జరగకుండా ఉండదు, ప్రతి కూడా జరుగుతుంది. ఆ జరిగినటువంటి మాటలను బట్టి మనము సిద్ధపడి ప్రార్థనలో మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అట్టి విధమైనటువంటి మెలకువను ఎప్పుడు కూడా మనము కలిగి ఉండాలని క్రీస్తు కొద్ది మాటలతో ముగిస్తాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు, మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మాకు తండ్రి చక్కని ఉపదేశాన్ని అందిస్తున్నారు. తారమ కలిగినటువంటి మాటలు, ఆ తారమ కలిగినటువంటి మాటలను తొట్టెళ్ళకుండా నాయనా మేము హృదయంలో భద్రపరుచుకుంటూ నెమర వేసుకుంటూ ఈ లోకంలో ప్రభు జాగ్రత్త కలిగి దుష్టుడిని దూరపరుచుకుంటూ నీ యొక్క గొప్ప శక్తితో మమ్మల్ని అందరినీ నడిపించి మీరే మహిమ పొందుతున్నాయి. మాకున్నటువంటి దురాత్మల శక్తులను దూరపరుతున్నాం, నీ యొక్క అగ్నితో కాల్చివేయమని నాయన లైవ్లో చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా ఆశీర్వదించి వారి కుటుంబాలు విస్తారముగా విస్తరింపజేసి ఆశీర్వదించి నీ వెలుగులో ప్రకాశింపజేసి నీ కొరకు మేమందరం కనిపెట్టి వారిగా ఉండేందుకు సహాయం చేయండి నాయన. మరి నువ్వెంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక నీ ప్రేమపై మేము ఆధారపడి ఉన్నటువంటి విధానమును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.